2024 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో ఎస్డిపిఐ నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి నూర్ మొహమ్మద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయడంతో పాటు ముస్లిం మైనారిటీల కోసం హౌస్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే వక్ఫ్ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ప్రతి హామీకి స్పష్టమైన కాల పరిమితి నిర్ణయించి పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. ఎస్డబ్ల్యూసీ మెంబర్ అబ్దుల్ హసీన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం చేయడం సరికాదన్నారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు సంబంధించిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇమాం, మౌజన్లు, పూజారులకు ప్రకటించిన గౌరవ వేతనాలు అమలు చేయడంతో పాటు ముస్లిం మైనారిటీలకు ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. హిందూపురం అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకొని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అన్నారు. ప్రజల హక్కులు, సంక్షేమం కోసం ఎస్డిపిఐ నిరంతరం ప్రజల తరపున పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ మండలం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హసీద్, నాసిర్ నాంది, అబ్దుల్ ఆఫ్టీర్, రియాజ్, ఇంతియాజ్, అజహార్ తదితర నాయకులు, వార్డు నాయకులు మరియు ఎస్డిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టాప్ 9 న్యూస్ సప్తగిరి నరసింహులు, హిందూపురం.